ఈరోజు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాం ముకాడదములు ఎస్కే దస్తగిర్, అన్నపూర్ణి సంభాజీ, అబ్దుల్ కలాం, అక్రేవాడ్ గోపాల్, వసంత్ చౌహాన్ల ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ గోదాం ముందు ఏఐటీయూసీ జెండా ఎక్కించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు ఏఐటీయూసీ జెండాను ఎగురవేసి మీడియాతో మాట్లాడుతూ పాత టెండర్ అయిపోయి కొత్త టెండర్కు పోతున్న సందర్భంగా జెండాను ఎగురవేసుకోవడం జరిగిందన్నారు. సిడబ్ల్యూసీ గోదాములో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ప్రస్తుత కాలంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా కాంట్రాక్టర్ గారు ఎగుమతి దిగుమతి రేట్లను పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇక లేని పక్షంలో సంబంధిత గోదాం డీఎం గారికి కమిషనర్ కూడా లెటర్ రాసి కార్మికులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ నెలలో మేము ఏఐటీయూసీగా వినతి పత్రాలు ఇచ్చి పోరాటాలకు పోవడం జరుగుతుందని సిడబ్ల్యూసీ సంబంధిత డీఎం మీడియంకి ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిందే అమృత్, ఎస్ గంగాధర్, కె కపిల్, వాగ్మరే మహాదేవ్, లతీఫ్ ఖాన్, అనిల్ సిందే, ముఖ్యన్, అన్నపూర్ణి మహాదేవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా రేట్లను పెంపొందించి మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ గారు ఆ రేట్ల విషయంలో దృష్టి సారించి అగ్రిమెంట్కు రావాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సిడబ్ల్యూసీ కార్పొరేషన్ డిఎం గారికి కూడా ఒక లెటర్ ఇస్తాం. అవసరమైతే కమిషన్ దాకా కూడా ఒక లెటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గత కాంట్రాక్టర్ పిఎఫ్పిఎస్ఐ సమస్యలు బాగా ఉండే, ఇప్పటి కాంట్రాక్టర్ అయినా ఏదైతే కాంట్రాక్టర్ చేపడతాడో అగ్రిమెంట్ తీసుకున్న మొదటి రోజు నుంచే పిఎఫ్పిఎస్ఐ సమస్యలు రాకుండా చూసుకునేటట్టు పిఎఫ్ ప్రతి నెల కట్టేటట్టు చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కొత్త కాంట్రాక్టర్ వచ్చేదాకా కూడా మేము డిఎం గారితో మాట్లాడి మాకు సానుకూలంగా స్పందించే కాంట్రాక్టర్ వస్తేనే మేము అగ్రిమెంట్ చేసుకుంటాం తప్ప ఏదో వాళ్ళ స్వలాభాల కోసం వచ్చే కాంట్రాక్టర్కు ఏఐటీయూసీ కానీ కార్మికులు కానీ సపోర్ట్ చేయరని చెప్పేసి మేము ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తాం.